మిక్కీ మాతో ఉన్న లాస్ట్ మూమెంట్స్ వాడితో మేము ఎలా స్పెండ్ చేసాం, ఎలా అయింది అంతా ఈ వీడియోలో ఉంది. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. చాలామంది అనుకోవచ్చు, ఇంత చిన్న ప్రాణికి ఎందుకు ఇంత చేయడం అవసరమా, ఎలా ఉంటుంది, ఏముంది అని. కానీ అంత చిన్న ప్రాణం మాకు ఎంత ప్రేమను పంచిందో మాకు మాత్రమే తెలుసు. అండ్ వాడితో మాకున్న బాండింగ్ మాకు తప్ప ఇంకా ఎవరికి మాటల్లో చెప్పినా అర్థం కాదు. అంత హ్యాపీనెస్ ఇచ్చింది అది మాకు. వాడు మిక్కీ అని ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు వాడు వెళ్ళిపోయేంత వరకు ఎంత హ్యాపీనెస్ మాకు ఇచ్చాడంటే ఎవ్రీ సింగిల్ సెకండ్ మాకు వాల్యుబులే. కానీ ఇప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది మాకు వాడు లేనప్పటి నుంచి. సో ఈ వీడియోలో మేము ప్రతి సెకండ్ ప్రతి మూమెంట్ వాడి తలుచుకుంటూనే ఉన్నాము. అండ్ ఎంత మిస్ అయ్యామో ఈ వీడియో ద్వారా మేము ఒక మెమొరీగా ఉంచుకోవాలనుకుంటున్నాము. సో మీరందరూ అనుకోవచ్చు ఎందుకు ఇలా ఇంత చేయాలా అని. కానీ వాడి ప్రాణం ఎవరికైనా పోయిన తర్వాతే ఆ వాల్యూ తెలుస్తుంది. అండ్ మా మిక్కీ లాస్ట్ స్టేజ్ అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడు. మేము 4-5 అవర్స్ వాడితోనే కూర్చొని అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మాకు తెలుసు ఎంత పెయిన్, ఎంత స్ట్రగుల్ అయ్యాడో వాడు. సో అందుకే ఈ వీడియో ఒక ట్రిబ్యూట్గా మా మెమోరీస్కి మేము చేసుకున్నాము. మీరు కూడా చూసి లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది. జంతువును ప్రేమించిన వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. కానీ అది మనం దానికి ఎంత ప్రేమను చూపించాము అనేది కాదు, అది కూడా మనకి అంతే 100% ప్రేమను మనం చూపిస్తే 200% ప్రేమను అది మనకు చూపించింది. చాలామంది అనుకోవచ్చు, ఆఫ్టర్ ఇంత చిన్నదానికి మీరు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడము అవసరమా, ఈ రోజుల్లో మనుషుల్నే ప్రేమను చూపించటం లేదు, తల్లిదండ్రులనే పట్టించుకోవటం లేదు అని చాలామంది అనుకోవచ్చు. కానీ అలా తీసుకున్న వాళ్ళకు ఇంకా మనం ఏం చెప్పలేము. కాకపోతే ఇది చిన్న ప్రాణమే అవ్వచ్చు, 1.5 years నుండి నా ఫ్యామిలీకి చాలా మెమోరీస్ ఇచ్చింది, ప్రతి క్షణము హ్యాపీనెస్ ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనుషుల ప్రేమ కన్నా ఒక జంతువును మీరు పెంచి చూడండి, అది మీకు ఇచ్చే ప్రేమను చూశాక మీరు ఏదైనా డిసిజన్ తీసుకోండి. తొందరపడి అనవసరంగా ఇంత చిన్నదానికి అంత చేస్తున్నారా అనుకోవద్దు.
ఇది కరెక్ట్గా 2 days బిఫోర్ మిక్కీ పాసింగ్ అవే. అప్పటికి ఒక హ్యాండ్ అంతా ప్యారలైజ్ అయిపోయి ఉన్న 3 legsతోనే హీ ఫాట్ ఫర్ హిజ్ లైఫ్. అలానే వెళ్తాడు, బ్యాలెన్స్ ఉండదు, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు కమ్ అవుట్. అలాంటి సిచ్యువేషన్లో కూడా మా మీద వచ్చి ఎక్కి ఆడుకోవాలని ఉండేవాళ్ళు. అదే అలాంటి టైంలో కూడా వాడికి ఆడు కూడా ఏడుస్తూ ఉండేవాడు. మళ్ళీ మనం ఎక్కడ ఏడుస్తామో అని మనల్ని చూస్తూ వాడు ఏడుస్తూ ఉండేవాడు. మనల్ని సంతోష పెట్టడం కోసం వాడి పెయిన్ వాడు కంట్రోల్ చేసుకుంటూ అలా ఉండేవాడు. ఇది లాస్ట్ చనిపోయే ముందు 3 days అనుకుంటా కదా, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాక. కానీ వాడికి ఏజ్ అయిపోయి కాదు, అది హ్యాండ్ కొంచెం అలా అవ్వడం వల్ల అలా అవ్వడం వల్ల ఇంకా సో ఏమో చెప్పలేము. మా ఫ్యామిలీకి ఏదో ఒక కీడు ఉంది, ఆ కీడు తన మీద వాడేసుకొని వెళ్ళాడేమో. అంటే ఒక హ్యామ్స్టార్ అయ్యింది ఇంత 3 days ఒక మనిషిలాగా సఫర్ అవ్వడము ఎక్కడా చూడలేదు. మిక్కీకి ఎవ్వరు ఫోన్ చేసినా అలవాటు అయిపోయారు కదా, హీ యూస్ టు రెస్పాండ్. అదే టైంలో ఎంత ఓపిక అన్కాన్షియస్లో ఉన్నా అమ్మమ్మ ఫోన్ చేయగానే హ్యాపీగా లేచి ఉన్న ఓపికతో హీ స్టార్టెడ్ వాకింగ్. ఆ వీడియో మీరు చూడండి. వాడికి అర్థమవుతుంది వాయిస్, కానీ కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మెల్లగా కదులుతున్నాడు మా నువ్వు అంటుంటే మిక్కీ అంటుంటే. అమ్మమ్మ పిలిచిందా మిక్కీ? అమ్మ ఎంతసేపు కదలను, ఇప్పుడు కదిలిండు మా వాడు. వానికి ఆఖరి కోరుకుందేమమ్మా నీ గొంతు తినాలని. కన్ను తెరుస్తున్నాడు బా, తెలుసు నాన్న, కన్ను తెలుసు మిక్కీ. అమ్మమ్మ వస్తుంది నిన్ను చూడు. కదిలిండు కదా తిడ్డి. అబ్బాయి వింటున్నాను మిక్కీ అంటుండే. ఏరా నీకు అమ్మమ్మ గొంతు మీద బెంగ పెట్టుకున్నవారా నువ్వు? రే మిక్కీ వాడు ఊకడుతున్నాడు మా కదిలి, ఇంతసేపు కదలి ఇప్పుడు కదులుతున్నాడు. ఏందో వాడు ఫస్ట్ నిజంగా ప్రామిస్ లేస్తున్నాడు వాడు. మిక్కీ ఏందిరా అమ్మమ్మ మీద బెంగ పెట్టుకున్నావు? ఏందిరా కూర్చొని చెవు పెట్టి తింటున్నాడు మా వాడు. వీడియో తీస్తుంది టెడ్డి, ఎప్పుడొకసారి నీకు వీడియో చూపిస్తుంది టెడ్డి. పొగడమని చెప్పు అమ్మమ్మని. అమ్మమ్మ పిలిచేసరికి లేచినావు ఇంద్రా. ఎంత బాగా లేచి కూర్చొని చెవిట్ట పెట్టిన్నాడు మా వాడు మిక్కీ అంటుంటే. ఇల్లు తెస్తాను, అది లోపల వేస్తాను. అయ్యో మిక్కీ అమ్మమ్మ మీద బెంగ పెట్టుకున్నారా? ఫస్ట్ చూసినావు కదమ్మా నువ్వు, అందుకనేమో. మిట్టు వీడియో తీసింది అంతా. వీడియో నీకు ఎప్పుడు ఒకసారి నువ్వు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అది చూపిస్తా చూడు, ఏడ్చుకుంటావు నువ్వు అది చూస్తే. ఏడుపెద్దు మిక్కీ అందరినీ బాగా తిరుగు తినే మిక్కీ. అయ్యో కనుక్కున్నాడు కల్పన. వింటున్నాడు మా బాగా, ఫోన్ దగ్గరికి పాక్కుంటూ వచ్చిండు. ఫోన్ దగ్గరికి వాడు రోజు వింటుంటాడు కదా, మరి రోజు నీతో మాట్లాడేటప్పుడు వింటుంటాడు. అందులో ఇంకా అప్పుడు నువ్వు ఫస్ట్ లో వచ్చినప్పుడు కూడా ఇంకా అలవాటే కదా ఫస్ట్. ఎంత బాగా వింటున్నాడు. బాగుంది మిక్కీ. మీ డాడీని బాధ పెడుతుంది, అక్కలని బాధ పెడుతుంది, అందరినీ బాధ పెడుతుంది. బాగా వింటున్నాడు చూడే మిక్కీ. నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మిక్కీ మాట్లాడితే. మిక్కీ ఏడు బాగుంది. అలా 2 days సఫర్ అయ్యాక ఎర్లీ మార్నింగ్
3rd of October వాడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అది చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ చాలా స్ట్రగుల్ అవుతూనే వచ్చాడు. వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. ఎవ్రీ ఆర్గాన్ ఒక్కొక్కటి పడిపోతున్నట్టు మాకు అర్థమవుతుంది. ఐస్ క్లోజ్ అయిపోయాయి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ పనిచేయట్లేదు. వాడిని అలా క్లాత్ మీద పడుకోబెట్టారు. అలా ఇష్టం లేక చేతి మీదకి అలా మెల్లిగా పాకుంటూ వస్తున్నాడు. నిజంగా ఏ ఏ జన్మలో బంధమో అనిపించేసింది. అది చిన్న ప్రాణమే కావచ్చు, అది పడుతున్న బాధను చూస్తుంటే మాకు చాలా బాధ అనిపించేసింది. మనుషుల కంటే ఒక జంతువుకు ఉన్న ప్రేమ చాలా గొప్పది అనిపించింది ఇది చూసేటప్పుడు. వాడు పడుతున్న బాధను చూస్తుంటే ఏం కాలేదు అక్కే ఉంది మిక్కీ ఏం కాలేదు. చాలాసేపు ఇబ్బంది పడి 3 days అప్పుడు 8/5కి October 3rd రోజే హాస్పిటల్ left us. ఉంటే దారిలో ప్రాణం వదిలేశాడు. ఇది మిక్కీ చిన్నప్పుడు వీడియో చూసారా, ఎంత ఎనర్జెటిక్, ఎంత యాక్టివ్గా, హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేసేవాడు. 1 week అలా ఉంటుంది. అదే వచ్చిన 1 weekకే ఫుల్ అలవాటు పడిపోయాడు. ఎంత అల్లరంటే వెరీ నాటీ. నాదే ఇదంతా నాదే. ఒక 2 hours మన టచ్కి అలవాటు పడిపోయి మనతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అసలు కొత్త అనే ఫీలింగే లేకుండా మళ్ళీ బాగా కలిసిపోయాడు. మిక్కీకి అన్ని కావాలి. బుక్ చూడు ఎలా కొరికేస్తుందో. నా బుక్ మిట్టు బుక్ మొత్తం కొరికేస్తున్నాడు వాడు. ఆయన మిట్టు ఏమంది కొరికేసేది మళ్ళీ పరిగెత్తుకుంటూ మమ్మీ అన్నట్టుగా వచ్చేస్తుంటాడు. నేను వాడిని ఎంత ఏడిపించేదాన్నంటే వాడు నన్ను అంత ఇరిటేట్ అదే చేసేవాడు. బాగా ఇష్టమయ్యేది. ఫుల్ అల్లరి. వాడిని సైలెంట్గా వదిలితే వాడు ఊరుకోడు. వాడిని ఏడిపిస్తా ఉండాలి మనం. వాడు కానీ ఒక మనిషి లాగా ప్రతిదీ ఒక అర్థం సిబ్లింగ్ లాగా మా చేసుకుంటూ, ఇద్దరికి. మనకు వాడికి మాటలు రాకుండా కూడా మనకు అన్ని చెప్తూ ఉంటాడు. అర్థం అవుతుంటాయి. వానికి కోపం తెలుసు. నేను మిట్టునైనా టెడ్డీనైనా అరుస్తప్పుడు వాడు సీరియస్ గా చూస్తుంటాడు. కూల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. కాదు, ఎవరైనా ఫోన్ చేసినా ఫస్ట్ వాడికి చెప్పాలి. ఫోన్ మాట్లాడుతున్నా కూడా అసలు ఫోన్ రింగ్ అవుతే చాలు ఒక్కసారిగా అసలు ఇలా ఇవన్నీ ring అని చెప్పినా చూస్తుంటాడు. నమ్మరే. అసలు ఇది ఎవరికి అర్థం అవ్వదు అసలు చెప్పినా. అది మనం ప్రాక్టికల్ గా అనుభవించాం కాబట్టి మనకి లైవ్ లో చూసిన వాళ్ళకి టెడ్డీ తెలుస్తుంది. ఫోన్ పట్టుకుంటే వాడికి కోపం వస్తుంది. మిట్టు అంటది వాడితోనే మాకు ఒక ఆడుకోవాలి. అన్న తమ్ముడు ఉంటే ఇలాగే కండిషన్స్ పెట్టే వాళ్ళేమో అలా చూస్తుంటాడు. మిట్టు రెడీ అవుతుంటే అసలు ఎంత సేఫ్ చూస్తుంటాడు. ఇది దీని చాలా జడ్జ్ చేసేవాడు. మా అక్క ఏం చేసినా ల్యాప్టాప్ మీద అనుకుంటాడు. వర్క్ చేసుకుంటుంటే ల్యాప్టాప్ మీదకి ఎక్కేది నడుస్తాడు. అది టచ్ అయిపోద్ది, క్లోజ్ అయిపోయింది. వాడితోనే మళ్ళీ ఆడుకోవాలి. పరిగెత్తుకుంటూ నేను కిచెన్ లోకి వర్క్ వచ్చేస్తాడు. మిక్కీలో we miss you so much. థ్యాంక్ యూ మిక్కీ. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఓకే, ఇవ్వనంత హ్యాపీనెస్ ఇచ్చావు మిక్కీ మాకు. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ జర్నీ మిక్కీ. రెస్ట్ ఇన్ పీస్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.